నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అలనాటి పుదుచ్చేరి క్షేత్రాన తొలి పూజల ఏనుగుముఖ దేవర విఘ్నేశ్వరుడు శ్రీ అరుళ్మిగు మనకుల వినాయగరుగా బంగాళాఖాత సముద్ర తీరాన నెలకొని ఉన్నాడు. 16 గణపతి స్వరూపాలను ఏకకాలంలో చూడగలగడం ఈ దేవస్థానం మనకిచ్చే వరం. గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం. పార్వతి తనువు నుండి ఉద్భవించిన వరపుత్రుడు వినాయకుడు. నాయకుడైన శివపరమాత్మ నిమిత్తం లేకుండా ఉద్భవించిన వాడి వినాయకుడు. అయితే ఆ శివుని దయావృష్టితోనే గజాననుడై సకల విఘ్నాలకు నాయకుడయ్యాడి విఘ్నేశ్వరుడు. ప్రథమ పూజల వేల్పు అయ్యాడి పార్వతీ నందనుడు. ఆ గణనాథుడు బంగాళాఖాతం తీరాన అందమైన సముద్ర తీరాన ఇసుక తిన్నెల దేవరగా పాండిచ్చేరి క్షేత్రంలో శ్రీ అరుళ్మిగ్ మనకుల వినాయగరుగా ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ఆలయమిది. వినాయకుని జనన స్థలి, కైలాసాన్ని తలపించే అద్భుత లోగిలి. వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. గిరిపుత్రి పార్వతీదేవి నలుగుపిండితో ప్రాణం పోసిన ఆ సుందర బాలకుడు ఇలా ఏనుగుతలతో కనిపించగానే ఈ పిల్లవాడెవరు అని ద్రవిడ భాషలో పీళయ్యార్ అని శివుణ్ణి ప్రశ్నించిందిట. అమ్మవారు ప్రశ్నించిన ఆ పేరుతోనే దక్షిణాదిన గణపతిని పిళ్ళయ్యార్ అని కూడా పిలుస్తూ పూజిస్తుంటారు. పాండిచ్చేరిలో విలక్షణమైన 16 అవతారాల షోడశ గణనాథులుగా నెలకొని శ్రీ అరుళ్మిగు మనక్కల్ వినాయగర్ దేవస్థానాన మహావైభవంగా కొలువయ్యున్నాడు గణపతి. అద్భుత ఆలయ ఆవరణంలో పరమాద్భుతంగా 16 రూపాల వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు స్వామి. అందుకే ఈ గజాననుడు అగజానన పద్మార్కుడు. మాతృభక్తి పరాయణుడైన ఈ గణేశుణ్ణి అర్చించి సంతోషపెడితే పార్వతీమాత కూడా సంతసిస్తుంది. పరమశివుడు ప్రముదిత హృదయుడవుతాడు. తమిళ భాషలో మనల్ అంటే ఇసుక అని, కుళం అంటే చెరువు అని అర్థం. ఇసుక తిన్నెల మధ్య ఉన్న బావి వంటి చెరువులో ఉద్భవించిన వినాయకుడని ఈ గణపతి మనకుల వినాయగర్గా పేరొందాడు. సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణేష్ పూజ చేయడం ఓ సంప్రదాయం. ఆధ్యాత్మిక పరంపరలో ఓ భాగం. వినాయక దర్శనం, విఘ్ననాయక పూజ వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. సర్వ విఘ్నహారి అయిన గణపతి సర్వ విద్యల్ని ప్రసాదించే దివ్యానుగ్రహమూర్తి. అలాంటి వినాయకుడు ఈ దేవస్థానంలో పరమ సుందరంగా మనమెక్కడా దర్శించుకోలేనన్ని స్వరూపాలతో దర్శించుకోగలం. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ విన్నపాల్ని నివేదించుకుంటారు. గర్భాలయ మూర్తిని గం గణాధిపతియే నమః అంటూ సేవించుకుందాం. మనమెక్కడా చూసే వీలు దొరకని అపురూప సన్నివేశం గణేశుని వివాహ సన్నివేశాన్ని ఈ పాండిచ్చేరి ఆలయాన చూసి తరిద్దాం. భరత భూమాతకు తూర్పు ముఖాన అదిగో బంగాళాఖాత సముద్రుడు. తెల్లతెల్లని పాలనురుగుల పరుగుల అలల చేతులతో ఇసుక నేలలను తాకి వెనక్కి వెళ్ళి మళ్లీ మళ్లీ పదే పదే వస్తున్నాడు. బహుశా అదే ఒడ్డున పుదుచ్చేరి ఇసుక తీరంలో కొలువుదీరిన వినాయకస్వామికి పాదాభివందనాలు చేయ అలల చేతులను చాచి మరీ వస్తున్నట్లున్నాడు. నీలి నీటి తరంగాల సముద్రపు ఒడ్డునే ఒకనాటి ఫ్రెంచివారి ఏలుబడిలో మ్రగ్గిన పాండిచ్చేరి పట్టణమిది. ఆ నగరిలో పాండీ బీచ్, అరవిందాశ్రమం, మాతృమందిరం, ఆరోవిల్లి నగరం ఇలా భూతల స్వర్గధామమా అన్నంత రీతిలో మహానగరమై అలరారుతోంది పాండిచ్చేరి. ఆ అందాల నగరాన అందమే అచ్చురువొందెంత అద్భుత ఆరామం శ్రీ అరుళ్మిగ్ మనకుల వినాయగర్ దేవస్థానం. అదిగో అదిగదిగో కన్నార్పితే
ఆ కనురెప్ప పాటులో ఆ అందాల ఆరామ వీక్షణ అదృష్టాన్ని కోల్పోతామేమో అన్నంత పరమ సుందర దేవళం. అదిగో అదిగదిగో కాంచండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ, నమస్తే విఘ్నరాజాయ, నమస్తే విఘ్ననాశన అంటూ ఆలయ ప్రవేశం చేసే భక్తులను, తీర్థయాత్రికులను, విదేశీ పర్యాటకులను వర్ణించడానికి అక్షరాల శక్తి చాలనంతటి సుందరమైన ప్రవేశద్వారం సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. ఆ ప్రవేశద్వారం పైన ఎదురుగా కానవచ్చే రాజగోపుర ప్రాకారాదులపై విఘ్నేశ్వరుని వర్ణరంజితమైన ప్రతిమలు, గణనాయకుని పరివారాల ప్రతిమలు, వ్యాళ, వ్యాఘ్ర, మూషికాది జంతువుల ప్రతిమలు, గోపురాలను స్తంభాగ్రాన ఉండి పైకప్పులను మోస్తున్నట్లు భారావహుల ప్రతిమలు అన్నింటికి అన్నీ బహువర్ణమయంగా చూసిన కొద్దీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి. బంగాళాఖాతం ఒడ్డున ఇసుక తిన్నెల నడుమ కొలను వంటి నూతిలోంచి ఆవిర్భవించిన వినాయక స్వరూపంతో గర్భాలయాన మూలవిరాట్టయి వెలుగొందుతున్నాడు స్వామి. అచ్చమైన ఏనుగు ముఖంతో, ఒక దంతం విరిగి ఏకదంతునిగా, చాటలంత చెవులతో, స్వామికి ఎడమవైపుకి వంపు తిరిగిన వక్రతుండంతో ఆ వినాయకుడు నరజంతు రూప సమన్వితుడై మహిమాన్విత దైవంగా భాసిల్లుతున్నాడు. వివిధ రకాల పుష్పమాలలతో పాటు ఏనుగుకు ఇష్టమైన గరిక కట్టల దండ కూడా ప్రత్యేక అలంకారంగా విలసిల్లుతుంటుంది. గర్భాలయంలో ఒక నుయ్యి పైభాగాన ఉండే అరుగు వంటి వేదికపై ఆసీనుడైన మనకుల వినాయగర్ రాతి శిల్పమా, మృణ్మయ శిల్పమా అన్నట్లు చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధిని, బుద్ధిని వినాయకుడు వివాహం చేసుకున్నాడు. శుభలాభాలు పుత్రులుగా జన్మించారు. వినాయకునికి దేశంలో అనేక ఆలయాలున్నా ఆ వినాయక స్వామి వివాహ సన్నివేశం ఏ దేవాలయంలోనూ దృశ్యమానమై లేదు. అటువంటి అపురూప సంఘటనకు ఈ ఆలయంలో ప్రవేశద్వారం పైకప్పుపై ప్రధాన మంటప ప్రాకారంపై తైలవర్ణ చిత్రాలుగా శివపార్వతులు, మునిగణాలు, కైలాసపురవాసులు, వేద పండితులందరి సమక్షంలో కన్యాదాతల చేతుల మీదుగా సిద్ధి బుద్ధిల పాణిగ్రహం చేసుకున్న పెండ్లి కుమారుని సొగసులో యువగణపతి స్వరూపం విగ్రహ సముదాయంగా మనకు కానవస్తుంది. ఇటువంటి అపురూప దృశ్యం, గణపతి పెళ్లి సంరంభం ఇంత పరమ వైభవంగా మరింకెక్కడా మనకు కనపడదు. పచ్చగడ్డి పరకలు ఓ 4 వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడు. ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతియే నమః అనంటే చాలు, మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు వినాయకుడికి జరిగే సర్వ పూజా విధులు వీక్షిద్దాం. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తజన సందోహంతో వినాయగర్ సన్నిధిలోని ముఖమంటపమంతా నిండిపోతుంది. ఎంతో విశాలమైన ముఖమంటపం ఆ జనసందోహానికి చాలదేమో అన్నంతగా భక్తకోటితో నిండిపోతుంది. ముఖమంటపంలో ఈ చివర నుంచొని చూస్తే అటు చివరెక్కడో ఉన్న గర్భాలయం వరకు జనం కళకళలాడుతూ కనిపిస్తారు. సందర్శకుల క్యూ లైన్లన్నీ ఎల్లవేళలా నిండిపోయుంటాయి. గర్భాలయ వినాయక దర్శనం కోసం ఎంతసేపు నిలబడ్డా ఏమాత్రం అలసట తెలియకుండా స్వర్ణవర్ణ కవచాలతో వెలుగొందిపోయే ఆ ముఖమంటపం కుడ్యాలపై పలు వినాయక విగ్రహాకృతులు కనువిందు చేస్తుంటాయి. తీర్థయాత్రికులై వచ్చిన భక్తజనం తమ వెంట తెచ్చుకున్న గరిక, పలు విధాలైన పుష్పాలు తదితర పూజా సామాగ్రితో తమ ఇష్టదైవమైన గణపతి బప్పాని మనసారా అర్చించుకుంటారు. తమ గోత్రనామాదులతో సంకల్పం చెప్పించుకుని అర్చకుల చేత పూజలు చేయించుకుంటారు. జ్యోతలందుకో పార్వతి తనయ కాపాడుము లోకేశ, బొజ్జ వినాయక జయహో, సకల శుభములకు నిలయము నీవు దోసిలి యోగ్యతిమయ్యా, ఏకదంతునికి జయహో.
జగత్తంతటికీ పితృదేవుడైన ఆ పరమశివుడు గణపతికి గజరూపాన్నిచ్చి పునర్జన్మనిచ్చిన తండ్రి. సర్వుల విఘ్నాలను తొలగించి శుభాలనివ్వగలిగేవాడైన ఆ విఘ్నేశ్వరునికి తండ్రి కదా ఈ శంకరుడు. అందుకే శివతనయుని కోవెలలో ఆ పరమేశ్వరుడు స్ఫటికలింగేశ్వర మహాదేవునిగా కొలుపులందుకుంటున్నాడు. కైలాస సమన్వితమై స్వర్ణకాంతులను విరజిమ్ముతున్న వినాయగర్ ఆలయ ముఖమంటపమంతా ఎటు చూసినా వినాయక ప్రతిమారూపాలతో వివిధ ఉపాలయాలతో నిండి ఉంటుంది. వాటిలో గజానుని పితృదేవుడు జగత్పితరుడు అయిన పరమశివుడు ఒక చిరు స్ఫటికలింగాకృతిలో ఉన్న ఉపాలయం ఒకటి. ఈశ్వరుని దర్శనమే పరమ పావనం. అలాంటిది స్ఫటికలింగ దర్శనమైతే మరింత ప్రాశస్త్యం. స్ఫటికలింగ అభిషేకాది అర్చనం సర్వపాపహరణం, సమస్త ప్రతికూలాల హరణమే కాక ఏ శాపానికైనా విమోచనమని విజ్ఞులు పెద్దలు వివరిస్తున్నారు. పాండిచ్చేరిలోని ఈ స్ఫటికలింగ దర్శనం ఎంతో అపురూపమైనది. ఎందుకంటే చిదంబరంలోని నటరాజస్వామి ఆలయాన, మధురై మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధి వంటి విశిష్ట క్షేత్రాల్లో మాత్రమే లభించే దర్శనం ఈ పాండిచ్చేరి వినాయనగర్ ఆలయాన లభించడం విశేషమే. మరి ఒక మంటపంలో పానవట్ట సహితంగా అపారమైన మహత్తుగల స్ఫటిక చిరుశివలింగం సుప్రతిష్ఠితమై ఉంటుంది. ముద్దబంతి పూలతో, చేమంతులు, మల్లియలు, మందార పుష్పాలు, గులాబీ పూలతోనే కాక తెలుగు ప్రజల సుబ్రహ్మణ్య స్వామి, తమిళ మలయాళీ ప్రజల మురుగన్. ఆ స్వామియే మనం అర్చించే కుమారస్వామి. శరవణభవుడు, స్కందుడు, షణ్ముగుడు, ఆర్ముగం, ఇలా అనేక నామాల స్కందకుమారుడు. పరమశివుని ప్రథమ పుత్రుడైన వినాయకుని కోవెలలో శంకరుని ద్వితీయ పుత్రుడు కుమారస్వామి కూడా బాలమురుగన్గా కొలువై పూజలందుకుంటున్నాడు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీషాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచిన, స్కందకుమారాయని సంబోధించిన, ఓం శరవణ భవ అని మంత్రాన్ని పఠించిన, మురుగా మురుగన్ అని ఎలుగెత్తిన, ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. తమిళ మలయాళీ భాషీయులు ఆర్తిగా ఆర్ముగన్, షణ్ముఖ, వేలాయుధన్, దండాయుధపాణి అని కూడా పిలుచుకుంటారు. తన అన్నగారైన గణాధిపుని చెంత ఈ మనకుల వినాయగర ఆలయ ఉపాలయ దేవతగా దర్శనమిస్తున్నాడు మురుగన్. ఆ దండాయుధపాణి శూలాన్ని ధరించి కుకుటధ్వజునిగా కోడిపుంజు చిత్రితమైన జెండాను చేపట్టి అభయహస్తుడై నిలుచున్న భంగిమలో ఈ ఆలయాన నెలవై ఉన్నాడు. శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో, శ్రీశాదిదేవ గణపూజిత పాదపద్మ. తారకాసురుడు అనే అసురుణ్ణి సంహరించి దేవ మునిగణాల బాధలు తీర్చి ముల్లోకజనులకు పూజనీయుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. తన అగ్రజుడైన వినాయకుణ్ణి దర్శించవచ్చిన వారిని తాను కరుణించేందుకే ఇక్కడ కొలువయ్యాడు. ఓం శరవణ భవ అంటూ, ఓం స్కందో గుహ షణ్ముఖశ్చ పాలనేత్రస్తుతః ప్రభుః అని స్తుతిస్తూ, తారకాసుర సంహార దేవసేనాపతి అని కీర్తిస్తూ భక్తులు తమ నమోవాక్కులు చెల్లించుకుంటారు. అఖిల జగముల సన్నుతి, ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి, అమిత సుందర మూర్తికి
అంతేనా? అప్పుడే వినాయగర్ ఆలయ సందర్శనం అయిపోయిందా అనిపించే అవకాశం లేశమాత్రమైనా కలగని విశాలమైన ఆలయం ఈ దేవాలయం. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాండీ వినాయకుని దేవాలయ ప్రవేశ ద్వారం, దాని యొక్క మరిన్ని సోయగాలు, షోడశ గణపతులుగా ఈ పాండీ వినాయగర్ దేవాలయంలో కొలువై ఉన్న 16 వినాయక స్వరూపాల దర్శనాలు, ఆలయ గజేంద్రునితో యాత్రికులకు అందే ఆశీర్వచనాలు, రాత్రివేళ విద్యుత్కాంతి వెలుగు జిలుగుల ఆలయ సుందర దృశ్యాలు, వినాయకునికి జరిగే ఉత్సవాలు, రథంపై ఊరేగింపులు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకొని అక్కడ్నుంచి శ్రీపెరంబదూర్, మహాబలిపురాల మీదుగా పాండిచ్చేరికి చేరుకోవచ్చు. గణపతి సర్వసిద్ధి ప్రదాత. వక్రతుండుని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. పాండిచ్చేరి మనకుల వినాయగర్ ఆలయ సందర్శనం, వివిధ గణేశ స్వరూపాల దర్శనం, షోడశ గణపతుల ఆరాధనా భాగ్యం లభించినట్లయింది. నమస్కారం.